హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 99494666. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక నెక్సా బెలానో జీటా 2017 గల వెహికల్ని సేల్కి అయితే తీసుకొచ్చాను. సో వెహికల్ మోడల్ వచ్చేసి 2017 జీటా వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఉన్నది. అండ్ అలాగే వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు వచ్చేసి ఒక 60% ఉంటాయి. సో మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజు, లొకేషన్ మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీరు కనుక మా యొక్క వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్, లో బడ్జెట్ వెహికల్స్ అసలు మిస్ చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి నెక్సా బెలానో వెహికల్ అండి. 2017 మోడల్ జీటా వేరియంట్ ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఈ వెహికల్ని మనం 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకైతే ప్రతి ఒక్కటి మంచిగా నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. సో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క 4 టైర్లు ఒక 60% ఉంటాయి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి పని అయితే లేదండి. సస్పెన్షన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క అలవీల్స్ పరంగా చూసుకున్నట్టయితే 4 అలవీల్స్ ఉంటాయి. సో వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం ఫస్ట్ ఇప్పుడు మనం ఇక. సో ఇంటీరియర్ చూసే ముందు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెహికల్కి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సైడ్ మిర్రర్లో ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ ఉంటుంది. అండ్ అలాగే సైడ్ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. అండ్ అలాగే వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే ఇష్టం అయితే లేదు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. వెహికల్కి మంచిగా బండి అయితే నీట్గా ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, పైకి కిందకి అనుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుందండి, ఇక్కడ పవర్ పుష్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి రివర్స్ కెమెరా ఉంటుంది. వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఒకటి డ్రైవర్ సీట్ కాడ అండ్ అలాగే డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది. ఏసీ అయితే చిల్డ్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మొత్తం మాన్యువల్ గేర్ సిస్టమ్. అండ్ అలాగే వెహికల్ యొక్క సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది కంపెనీతో వచ్చిన సీట్ కవర్లు అండి. సీట్ కవర్లు అయితే మార్చుకోలేదు, కంపెనీతో వచ్చినాయి అట్నే ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ పరంగా చూసుకుందాం. ఇప్పుడు ఎంత జరిగిందో మీకు చూపెడతా. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,22,294 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్ అండి. సింగిల్ ఓనర్. ఇంతవరకు ఓనర్స్ అయితే చేంజ్ అయితే కాలేదు. మన ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే చాలా నీట్గానే ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఏ పిల్లరు డిస్టర్బెన్స్ కాలేదు, ఏ అప్రానో డిస్టర్బెన్స్ కాలేదు. బండి అయితే రెడీ టు గో, పెట్రోల్ పోసుకొని నడుపుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. కంపెనీతో వచ్చిన సీట్ కవర్లు అట్లనే ఉంచుకున్నాడు. సీట్ కవర్లు వేయలేదు. ఒకవేళ కొనుక్కునే వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు. మంచిగా నీట్గానే ఉన్నాయి షోరూమ్ సీట్లు ఇవి. అండ్ అలాగే వెహికల్ అయితే రెడీ టు గో, ఎక్సలెంట్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే డ్రైవర్ సీట్ పక్కన చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా ఒక 50-60% టైర్లు ఉంటాయి మొత్తం టోటల్గా 4 మనం బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. నెక్సా బెలానో రివర్స్ కెమెరా ఉంటుంది. రివర్స్ కెమెరా వర్కింగ్లోనే ఉంది. అండ్ అలాగే ఒకసారి డిక్కీని ఓపెన్ చేద్దాం. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. కొంచెం నీట్గానే ఉన్నది. ఎటువంటి యాక్సిడెంట్ అయితే హిస్టరీ లేదు బ్యాక్ సైడ్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అయితే స్టెప్ని చూద్దాం. స్టెప్ని వచ్చేసి ఒక 70% స్టెప్ని ఉంటుంది. డిక్కీలో అయితే ఎటువంటి రస్ట్ అయితే లేదు. మంచిగా నీట్గానే ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం బయట నుండి బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా మంచిగా నీట్గా ప్రతి ఒక్కటి అయితే క్షుణ్ణంగా తీసి చూపిస్తున్నా. సో ఇటు సైడ్ డ్రైవర్ సీట్ కాడ వ్యూ చూద్దాం. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇటు సైడ్ టైర్లు చూసుకున్నా కూడా 50-60% టైర్లు ఉన్నాయి. ఇటు సైడ్ పిల్లర్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీలు అయితే లేవు ఈ వెహికల్కి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మీరు వెహికల్ని చూసుకొని కూడా మన వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు అండి. మనం బయట నుండి డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తానికైతే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఫ్రంట్ టైర్ని చూసుకున్నా కూడా
50-60% ఉంటాయి. 4 టైర్లు. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని లేదు. సో టోటల్గా వెహికల్ చూసుకున్నట్టయితే 360 డిగ్రీల ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ఇంజన్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం. మారుతి నెక్సా బెలనో జీటా వేరియంట్ అండి ఇది. సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇంజన్ స్టార్ట్ చేసిన, బానెట్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మనమైతే బానెట్ అయితే ఓపెన్ చేసినాం, ఇంజన్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది, మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. సో ఇంజన్లో అయితే ఎటువంటి లీకేజ్లు అయితే లేవండి. ఇంజన్ అయితే నెంబర్ 1 ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా అయినా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మన ఆపరాల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఎక్స్ సైడ్ బ్యాటరీ ఉంటుంది, ఇటు సైడ్ ఆపరం చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇప్పుడు గేజ్ పుల్లని దిద్దాం, ఎక్సలెటర్ ఇప్పిద్దాం, బ్యాక్ కంప్రెషన్ అయితే చెక్ చేద్దాం. ఎక్సలెటర్ ఏమన్నా ఈ సో ఫ్రెండ్స్, నేనైతే ఎక్సలెటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవు. అండ్ అలాగే ఎటువంటి స్మోక్ అయితే లేదు. ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, మంచిగా నీట్గా ఇంజన్ కూడా చూపెడుతున్నా. ఇంజన్లో అయితే ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో 2017 నెక్సా బెలనో జీటా వేరియంట్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసి కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2017 మారుతి సుజుకి నెక్సా బెలనో జీటా వేరియంట్ అండి. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఇంకా ఫోర్స్లోనే ఉంది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 50-60% టైర్లు ఉంటాయి. వెహికల్ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు మొత్తం షోరూమ్ ట్రాక్ తోటి ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ యొక్క కీస్ కూడా మనకు 2 ఇచ్చిళ్ళు. సో వెహికల్ కీస్ కూడా 2 ఇచ్చిళ్ళు. ఇన్సూరెన్స్ ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్. ఇంజన్ పరంగా చూసుకున్నా, సస్పెన్షన్ పరంగా చూసుకున్నా, ఇంటీరియర్ పరంగా చూసుకున్నా, ఏసీ పరంగా చూసుకున్నా, ఇటు ఇంజన్ పరంగా చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బండి అయితే రెడీ టు గో. ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేసి అడగచ్చు. ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా మీరు మెకానిక్ని తీసుకొచ్చి కూడా చెక్ చేయించుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఓవరాల్గా వెహికల్ అయితే మనకు హ్యాండ్ ఓవర్ చేసిళ్ళు. మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి, ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 4,90,000గా ఈ వెహికల్ యొక్క ధర చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 4,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. సో మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే, ఒకవేళ నచ్చినట్టయితే మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తామని చెప్పిళ్ళు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. ఇది వచ్చేసి తెలంగాణ బండి అండి. ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది, ఆంధ్ర వాళ్ళకైతే పనిచేయదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 ఎక్సలెంట్ వెహికల్స్, లో బడ్జెట్ వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.